హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యారెట్ మసాలా కర్రీ చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ హాఫ్ కేజీ, ఆనియన్స్ పచ్చిమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం మీకు తగినంత, కొబ్బరి పొడి. ముందు గ్యాస్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుందాం. తగినంత ఆయిల్ వేసుకుందాం. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు, పచ్చెనపప్పు వేసుకుందాం. వీటిని కొంచెం వేయించుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం. వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేయాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మొత్తం మిక్స్ చేయాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం తురుముకున్న క్యారెట్ని వేద్దాం. ఒకసారి దీన్ని అంతని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఒకసారి దీన్ని తిప్పి మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందాం. కనీసం 40 నిమిషాలు పడుతుంది కర్రీ అవ్వటానికి. అంతా సిమ్లోనే చేసుకోవాలి, హైలో పెడితే మాడిపోతుంది. ఓకే, ఇప్పుడు మూత పెట్టేద్దాం సిమ్లో పెట్టి. ఇప్పుడు 3 చెంచాలు కొబ్బరి పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కారం వేసుకుందాం మీ రుచికి తగినంత. కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం. సో క్యారెట్ కర్రీ అయితే అయిపోయింది. మా మమ్మీ చేసే క్యారెట్ కర్రీ అంటే మాకు చాలా ఇష్టం, అండ్ మా ఫ్రెండ్స్కి కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.